డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 17లో భాగంగా సింథసిస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ని కంప్లీట్ చేద్దాం. ఈ టాపిక్లో భాగంగా మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటో చూద్దాం ఒకసారి. సబ్ టాపిక్స్. కోర్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ మెయిన్గా ఏ రకాలుగా ఉంటాయి అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఏ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్, ఏది కాంపౌండ్, ఏది కాంప్లెక్స్, దాని యొక్క స్ట్రక్చర్స్ ఎలాగుంటాయి అనేది చూస్తాం. దాని తర్వాత సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. సింథసిస్ అంటే ఏంటి, సెంటెన్స్ని సింథసిస్ చేయడం అంటే ఎలాగనేది చూద్దాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఎలా ఉంటుంది, వేటి నుంచి వేటికి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఎలా మారుతుంది అనేది చూస్తాం. నెక్స్ట్ కామన్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఉపయోగించే సాధారణ రూల్స్తో పాటు మనం ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్తో పాటు కామన్ ఎర్రర్స్ అంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం ఈ టాపిక్స్లో వచ్చేసరికి ఇవి కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఇంట్రడక్షన్ పార్ట్లో చూద్దాం ఒకసారి. సింథసిస్ అంటే ఏంటి, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సింథసిస్, ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ 2 or more sentences into a single meaningful sentence without changing the intended meaning. The resulting sentence may be simple, compound or complex. అయితే ఒక దాన్ని మనం సింథసిస్ చేసిన తర్వాత అది ఆ సెంటెన్స్ అనేది సింపుల్గా ఉండొచ్చు, లేదా కాంపౌండ్గా ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఈ సింథసిస్ అనే ప్రాసెస్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సెంటెన్స్. అదే కదా నేను ఇక్కడ చెప్పింది, 2 or more sentences. వీటిని ఏం చేస్తామంటే ఒక సింగిల్, దానికి మెయిన్ క్వాలిటీ ఏంటంటే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. 2 లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్స్లు తీసుకుని వాటిని ఏం చేస్తామంటే కలుపుతాం, కంబైన్ చేస్తాం. కంబైన్ చేస్తే ఏమవ్వాలి, ఒక సెంటెన్స్ అవుతుంది, బాగానే ఉంది. కాకపోతే ఆ సెంటెన్స్ ఎలా ఉండాలంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉండటమే కాకుండా వితౌట్ చేంజింగ్ ద ఇంటెండెడ్ మీనింగ్ అంటే దాని ద్వారా ఏదైతే ప్రసరిస్తున్న అర్థం లేదా దాని ద్వారా తెలియజేయబడుతున్న అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని అది కోల్పోకుండా ఉండాలి. ఇలాంటప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సింథసిస్ అంటాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద గ్రామటికల్ స్ట్రక్చర్ లేదా ఫామ్ ఆఫ్ ఏ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఇంటెండెడ్ మీనింగ్. ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చేశాక దాని యొక్క అర్థం అనేది అది కోల్పోకూడదు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఏం చేంజ్ చేస్తాం, పైన వచ్చేసరికి 2 లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్స్లు కంబైన్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఏదైతే ఒక స్ట్రక్చర్లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ని ఏం చేస్తామంటే ఇంకో స్ట్రక్చర్లోకి, గ్రామటికల్గా ఇంకో స్ట్రక్చర్లోకి లేదా ఇంకో ఫామ్లోకి మనం మార్చడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్. సింపుల్గా అర్థం చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే ఏంటంటే మార్చడం, అంటే ఒక ఫామ్లో ఉన్నదాన్ని ఇంకో ఫామ్లోకి మార్చుకుంటూ వెళ్ళడానికి ట్రాన్స్ఫర్మేషన్. అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ సెంటెన్స్లను తీసుకొచ్చి కలిపి వాటి యొక్క అర్థం కోల్పోకుండా మార్చే విధానాన్ని మనం ఏమంటాం, సింథసిస్ అంటాం. మొదటిగా కోర్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ చూద్దాం. దీనిలో ఫస్ట్ది మనకి ఏం కనపడుతుందంటే సింపుల్ సెంటెన్స్ కింద కనపడుతుంది. అంటే ఈ కోర్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్నాం ఏది, సింథసిస్ అనే దానిలో. ఈ సింథసిస్ అనే దానిలో వన్స్ మనం సెంటెన్స్ని మన దగ్గర ఉన్న వాటిని సింథసిస్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే సెంటెన్స్ సింపుల్గా ఉండొచ్చు, కాంపౌండ్ ఫామ్లో ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ కింద ఉండొచ్చు. కాబట్టి సింపుల్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ చూడండి. కంటైన్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ లేదా మెయిన్ క్లాజ్ దో ఇట్ మే ఇంక్లూడ్ ఫ్రేజెస్. జాగ్రత్తగా గమనించండి. మనం ఫామ్ చేసిన తర్వాత వచ్చేది ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఇండిపెండెంట్ లేదా ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండి దానితో పాటు ఏమవుతుందంటే కొన్ని ఫ్రేజెస్ మనకు కనపడతాయి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్, లేకపోతే చూడండి హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ అనేది మనకి ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కింద కనపడుతుంది. అంటే అది దేని మీద ఆధారపడలేదు, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు టు సక్సీడ్ అనేది మనకి ఎలా కనపడుతుంది అంటే ఒక ఫ్రేజ్ లాగా కనపడుతుంది. మన ఫ్రేజెస్లో నేర్చుకున్నాం కదా క్లాజెస్ అండ్ ఫ్రేజెస్, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఇప్పుడు టు సక్సీడ్ అనేది ఎందుకని మనకి క్లాజ్ అది ఫ్రేజ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక మెయిన్ క్లాజ్ దానితో పాటు కొన్ని ఫ్రేజెస్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు కాంపౌండ్కి వద్దాం. కంటైన్స్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్. అయితే ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాకపోతే జాయిన్డ్ బై ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అయితే ఆ రెండింటిని లేదా ఆ మూడింటిని ఎలా ఉపయోగిస్తామంటే, ఎలా జాయిన్ చేస్తామంటే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉపయోగించడం ద్వారా. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి కీవర్డ్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. అంటే ఎఫ్ అంటే ఫర్ అని, ఏ అంటే అండ్ అని, ఎన్ అంటే నార్ అని,
బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో అని. ఇలా ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా వీటిని ఉపయోగిస్తూ జాయిన్ చేసే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్తో ఫామ్ అయిన సెంటెన్స్ మనం ఏమంటాం? కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఇది ఒక మెయిన్ క్లాజే. ఇప్పుడు చూడండి, అండ్ అనేది ఏం వాడాం మనం? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాం. నెక్స్ట్ హీ విల్ సక్సీడ్ అనేది కూడా ఒక మెయిన్ క్లాజే. కాబట్టి ఈ 2 మెయిన్ క్లాజుల్ని ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ద్వారా మనం అటాచ్ చేసాం, లేకపోతే జాయిన్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఫామ్ అయింది ఏంటంటే కాంపౌండ్ సెంటెన్స్. ఇప్పుడు ఆఖరిగా కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి వద్దాం. కంటైన్స్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్, సిమిలర్ టు ఇప్పుడు మనకి సింపుల్ సెంటెన్స్ లాగా అనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండి అండ్ 1 or more సబార్డినేట్ క్లాజెస్. అయితే పైన మనకి ఏం కనపడుతుంది? సింపుల్ సెంటెన్స్ లో ఒక ఇండిపెండెంట్ తో పాటు ఏం కనపడుతుంది అంటే ఫ్రేజెస్ కనపడుతుంది. కానీ దీనిలో వచ్చేసరికి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండి దానికి 1 లేదా అంతకన్నా ఎక్కువ ఏముంటాయి అంటే సబార్డినేట్ క్లాజెస్. జాగ్రత్త చూడండి, సింపుల్ గా మెయిన్ క్లాజెస్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. మెయిన్ క్లాజ్ ఒకే ఒకటి ఉండి దానితో పాటు ఫ్రేజెస్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఒకవేళ మెయిన్ క్లాజ్ ఒకే ఒకటి ఉండి దాంతో పాటు 2 లేదా అంతకన్నా ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ కనుక ఉంటే అవి ఏమవుతాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి. అందుకే చూడండి, ఇవి సాధారణంగా దేంతో జాయిన్ అవుతాయి అంటే బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్, విచ్, దట్ ఎక్సెట్రా ఇలాంటి వాటితో రీజనింగ్ ఉండే వాటితో మనకి ఏమవుతుందంటే కనెక్ట్ చేస్తూ ఉంటాయి. మీకు ఇది జాగ్రత్తగా అర్థం కావాలంటే మీరు ఏ టాపిక్ జాగ్రత్తగా వినుండాలి అంటే లింకర్స్ టాపిక్ ఏదైతే మనం ఉన్నామో లేదా లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ క్లాస్ జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ సబార్డినేట్ క్లాజెస్ అలాగే ఒక ఇండిపెండెంట్ క్లాజు మిక్స్ అయిన వాటిని మనం ఏమని పిలుస్తామంటే కాంప్లెక్స్ సెంటెన్స్. జాగ్రత్తగా చూడప్పుడు ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, ఇప్పుడు హీ విల్ సక్సీడ్ అనేది మనకి ఎలా కనపడుతుంది? ఒక ఇండిపెండెంట్ క్లాస్ కింద కనపడి ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ అనేది మనకి ఏమవుతుందంటే ఇఫ్ అనే దాంతో జాయిన్ అయ్యి హీ వర్క్స్ హార్డ్ అనే ఒక ఏ క్లాస్ కింద కనపడుతుంది? సబార్డినేట్ క్లాస్ తో కనపడుతుంది. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని మనం దేన్నంటామంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఏముండాలి? సబార్డినేట్ క్లాజెస్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు ఈ మూడింటిని మనం మైండ్ పెట్టి మన మైండ్లో గనక ఆలోచిస్తూ ఉంచుకుంటే ఇప్పుడు తర్వాత మనం చేసేవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వద్దాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో మొట్టమొదటిది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తాము, ఏం చేస్తాము, ఎలా జరుగుతుందని చూడడానికి ఫస్ట్ టాపిక్ మనకి ఏంటంటే అసర్టివ్ టు ఇంట్రాగేటివ్ లేదా ఇంట్రాగేటివ్ టు అసర్టివ్. అంటే అసర్టివ్గా ఉన్నది ఇంట్రాగేటివ్గా కానీ లేదా ఇంట్రాగేటివ్గా ఉన్నది అసర్టివ్గా కానీ మార్చగలడం. కాబట్టి ఇప్పుడు ఏది అసర్టివ్, ఏది ఇంట్రాగేటివ్ ఇలాంటివన్నీ తెలియాలంటే మనం దేనికి వెళ్ళాలి? మళ్ళీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే మనం నేర్చుకున్నావో ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్స్ దానిలోకి వెళ్ళి మీరు క్లాస్ చూడాలి. అందుకే ఒక సీక్వెన్స్లో చూస్తారండి. ఇప్పుడు చూద్దాం. టు చేంజ్ an assertive sentence into an interrogative one, use the appropriate auxiliary verb at the start. If the assertive is positive, the interrogative becomes negative and vice versa. అంటే if no auxiliary is present, యూజ్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్. జాగ్రత్త చూడండి, చాలా రూల్స్ ఉన్నాయి, ఒకే ఒక లైన్లో చెబుతాను. ఒక సెంటెన్స్ అసర్టివ్గా ఉన్నదాన్ని ఇంట్రాగేటివ్లో మార్చాలి అంటే మనం అప్రోప్రియేట్ అంటే దానికి సరిపడా ఆక్సిలరీ వెర్బ్ని స్టార్టింగ్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్. రెండోది, ఇఫ్ ద అసర్టివ్ ఈజ్ పాజిటివ్, ఒకవేళ అసర్టివ్ సెంటెన్స్ కనుక పాజిటివ్ ఉంటే ఇంట్రాగేటివ్ అనేది నెగిటివ్ అవుతుంది. ఒకవేళ అది నెగిటివ్లో ఉంటే, అది అసర్టివే నెగిటివ్లో ఉంటే ఇంట్రాగేటివ్ అనేది ఏమవుతుంది? పాజిటివ్లోకి అవుతుంది. ఇప్పుడు ఇంట్రాగేటివ్ నెగిటివ్లోకి అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే నాట్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు సాధారణంగా దానిలో నాట్ అనేది తీసేస్తాం, ఇది వైస్ వర్సాలో వచ్చేసరికి. ఇప్పుడు చూడండి, ఒకవేళ అక్కడ ఆక్సిలరీ వెర్బ్ కనుక లేకపోతే, ఆక్సిలరీ వెర్బ్ అంటే అర్థం కావాలంటే మీరు మళ్ళీ వర్బ్స్ టాపిక్ వెళ్ళాలి. ఒకవేళ అక్కడ ఆక్సిలరీ వెర్బ్ కనుక లేకపోతే మనం ఏం చేస్తామంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఉపయోగిస్తాం. ఈ డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఎలా ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తామంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ తెలిసి ఉండాలి, టెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఎప్పుడు డూ వస్తుంది, ఎప్పుడు డస్ వస్తుంది, ఎప్పుడు డిడ్ వస్తుంది అనేది మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దానికి ముందు జరిగిన టెన్సెస్ చదువుకుంటే మనకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ ఒకటి ఇచ్చాను చూడండి, ఎవ్రీ వన్ నోస్ హిమ్. ఇప్పుడు ఇది ఇలా మొదలైంది. ఇప్పుడు క్వశ్చన్ కాబట్టి ఇంట్రాగేటివ్లోకి వెళ్ళింది కాబట్టి WH వాడుకున్నాం. ఇప్పుడు మనం అక్కడ వర్బ్ ఏది, దానిలో ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి డస్ అనేది తెచ్చుకున్నాం. ఇప్పుడు నాట్ నో హిమ్ అనేది ఏమైందంటే నాట్కి నెగిటివ్ కింద నాట్ తెచ్చుకుని ఇప్పుడు నో హిమ్ అనేది ఇలా మార్చుకున్నాం. అంటే జాగ్రత్త చూడండి, నోస్ హిమ్కి నో అయింది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎందుకని నో అయిందంటే ఇక్కడ డస్ తెచ్చుకున్నాం కాబట్టి. సరే, ఇదంతా ఎలాబొరేటెడ్ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి దాని జోలికి వెళ్ళడం లేదు. కానీ ఇప్పుడు మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి పాజిటివ్లో ఉన్నదాన్ని నెగిటివ్లోకి తీసుకురావాలి, నాట్ వచ్చింది. కానీ నెక్స్ట్ చూడండి, అప్రోప్రియేట్ ఆక్సిలరీ వెర్బ్ తెచ్చుకోవాలి. అప్రోప్రియేట్ ఆక్సిలరీ వెర్బ్ ఇక్కడ లేదు కాబట్టి
డూ డస్ డిడ్లో ఒకటి తెచ్చుకున్నాం, ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్లో రాసాం. ఆటోమేటిక్గా ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కింద క్వశ్చన్ మార్క్ రావాలంటే WH వర్డ్ ఉపయోగించాం. ఇలా మనం మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్, రామ్ ప్లేస్ క్రికెట్. ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్లో ఉంది, ఎక్కడికి వెళ్ళాలి మనం? నెగిటివ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. కాబట్టి డూ డిడ్ డస్లో ఏం తెచ్చుకున్నాం? డస్ తెచ్చుకున్నాం. ఇప్పుడు డస్ ఏమైందంటే డస్ నాట్ అలా డజంట్ ఇక్కడ కనపడి కాంట్రాక్షన్ వేలో ఇప్పుడు రామ్ ప్లే క్రికెట్ కింద మారింది. లేదంటే డస్ రామ్ నాట్ ప్లే క్రికెట్, ఇలా కూడా మార్చొచ్చు. ఈ డస్ నాట్ పక్కన వస్తే డస్ నాట్ అయింది, లేదా డస్ ముందు రాసేస్తే మనకి ఏమైంది? రాము నాట్ ఇలా మారింది అనమాట. కాబట్టి నెక్స్ట్ చూద్దాం, ఎసెప్టివ్ ఏమవ్వాలి? పైన WH వర్డ్ వచ్చి ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మనం ఏం చెప్పొచ్చు? మనం WH వర్డ్స్ ఏదైతుందో ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఇక్కడ ఎందుకు WH ఉపయోగించలేదని తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, బిలో ఎసెప్టివ్ నెగిటివ్ కింద మార్చడం. జాగ్రత్త చూడండి, టు కీప్ ద మీనింగ్ అన్చేంజ్డ్. ఒకవేళ ఎసెప్టివ్ నెగిటివ్ కింద మార్చేటప్పుడు, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కింద మార్చేటప్పుడు, ఇందాక నెగిటివ్ చెప్పారు కదండి అంటే ఇందాక పాజిటివ్ నెగిటివ్ కింద రాస్తూ క్వశ్చన్ మార్క్ ఫ్రేమ్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి అసలు కంప్లీట్గా నెగిటివ్ స్టేట్మెంట్ కింద మారుస్తాం. ఎలా మారుస్తాం చూడండి, టు కీప్ ద మీనింగ్ అన్చేంజ్. ఒక మనం మీనింగ్ని మార్చుకుని ఉంటాకి we use antonyms. అంటే ఏంటంటే మనం ఏదైతే ఆపోజిట్ వర్డ్స్ యాంటనిమ్స్ ఉంటాయో అవి ఉపయోగిస్తాం అలాంగ్ విత్ ఎ నెగిటివ్ వర్డ్ లైక్ నాట్ ఆర్ నెవర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, హీ ఈజ్ ఆనెస్ట్ ని మనం నెగిటివ్లో రాయాలంటే ఇప్పుడు హీ ఈజ్ నాట్ హానెస్ట్ అని రాసామనుకోండి, కంప్లీట్గా మీనింగ్ చేంజ్ అయిపోతుంది. మనం ఏం చేంజ్ చేయకూడదు? మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేసాం? ఈ హానెస్ట్కి ఫస్ట్ యాంటనిమ్ తెచ్చుకున్నాం. కాబట్టి హానెస్ట్కి యాంటనిమ్ ఏంటి? డిజానెస్ట్. ఇప్పుడు డిజానెస్ట్ ఏంటి? కాదు అని చెప్పాలి. ఎందుకంటే హానెస్ట్ అవును అని చెప్పామంటే డిజానెస్ట్ కాదు అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ నాట్ డిజానెస్ట్, ఇలా మారుస్తాం అనమాట. నెక్స్ట్ చూద్దాం, అసెర్టివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ కింద ఎలా మార్చాలి. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? ఆశ్చర్యార్థకం ఏదైతే ఉపయోగిస్తాం అలాగా. ఇప్పుడు చూడండి మళ్ళీ చెబుతున్నాను, అసెర్టివ్ ఎక్స్క్లమేటరీ గురించి చెప్పాను అంటే అక్కడే ఎక్స్క్లమేటరీ అసెర్టివ్ కింద ఎలా మార్చాలో కూడా మనకు అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి, వి యూజ్ వాట్ ఆర్ హౌ టు ఎక్స్ప్రెస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎమోషన్. ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని మనం ఎక్స్క్లమేటరీలో మారుస్తున్నప్పుడు మనం దాని యొక్క ఇంటెన్సిటీ, దానిలో ఉండే తీవ్రత, ఆశ్చర్యపోయే ఉండే తీవ్రతను తెలియచేయడానికి ఏం చేస్తామంటే వాట్ లేదా హౌ అనేది ఉపయోగిస్తాం. జాగ్రత్త చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ కింద ఇచ్చాను కదా, ఓకే. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సైట్ అనేది ఒక అసెర్టివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అయితే, ఇప్పుడు ఎక్స్క్లమేటరీలోకి చూడండి ఒకసారి, వాట్ ఉపయోగించి వాట్ ఎ బ్యూటిఫుల్ సైట్ ఈజ్, ఎంత అందంగా ఉంది అన్నట్టు మార్చాం. అది అందంగా ఉంది. ఇప్పుడు ఎంత అందంగా ఉంది అని అడగడానికి చక్కగా ఏం చేస్తాం? ఎక్స్క్లమేటరీ మార్క్ ఇక్కడ ఉపయోగించడానికి మనం ఫస్ట్ వాట్ అని ఉపయోగించాం, లేదా హౌ అని కూడా ఉపయోగిస్తాం కొన్నిసార్లు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ది యాక్టివ్ ప్యాసివ్ లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే డే 11 డే 12 క్లాసెస్ కంపల్సరీ వినాల్సి ఉంటుంది. మళ్ళీ అవి చెప్పుకోలేము, ఎందుకంటే యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చడం లేదా ప్యాసివ్ని యాక్టివ్లోకి మార్చడం, డైరెక్ట్ని ఇండైరెక్ట్లోకి, ఇండైరెక్ట్ డైరెక్ట్లోకి, ఇది ఒక లెంగ్దీ ఏదైతే టాపిక్స్ మనం 2 క్లాసుల్లో చెప్పుకున్నామో ఇవి జాగ్రత్తగా డే 11, 12లో జాగ్రత్తగా చూడండి. అక్కడ ప్రాక్టీస్ చేయండి రూల్స్ అనేవి, ఎందుకంటే ఎక్కువ రూల్స్ ఉంటాయి, మరలా చెప్పుకోవడం అంతా సరైన విషయం కాదు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం, టు లేదా సో దట్ కింద ఎలా మారుతుంది. ఇప్పుడు ఇది ఎలా మారుతుందో ఒకసారి చూడండి. హీ ఈస్ టూ వీక్ టు వాక్. అతను నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి కాంప్లెక్స్ ఏమైందో చూడండి. ఈ టు అనేది ఎలా మారుతుందంటే హీ ఈస్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే కెనాట్ అనేది ఫామ్ అవడం కాకుండా దాని యొక్క ఎబిలిటీ ఏదైతే ఉందో, ఈ ఎబిలిటీ లేనితనం ఏదైతే ఉందో ఇది కెనాట్ కింద వచ్చి ఇప్పుడు ఏమైంది? ఈ టు అనేది సో దట్ కింద మారింది. నెక్స్ట్ చూడండి, నో సూనర్ దాన్ అనేది యాజ్ సూన్ యాజ్ కింద మారుతుంది. చూడండి, యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ హీ లెఫ్ట్, యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ హీ లెఫ్ట్. ఇది ఎలా మారుతుంది? నో సూనర్ దాని కింద నో సూనర్ డిడ్ హీ కమ్ దాన్ హీ లెఫ్ట్ కింద మారింది. కాబట్టి ఇవి ప్రాక్టీస్ సెషన్లో నెంబర్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నో సూనర్ దాన్ అనేది యాజ్ సూన్ యాజ్ కింద, లేదా యాజ్ సూన్ యాజ్ అనేది నో సూనర్ కింద మారుతుంది. ఇప్పుడు అన్లెస్ ఇఫ్ నాట్ ఎలా మారుతుంది? అన్లెస్ అనేది ఇఫ్ నాట్ కింద ఎలా అవుతుంది? అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఇఫ్ నాట్ ఉపయోగించి ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్, ఇలా మనకి మార్చడం జరుగుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటెన్స్లు కాదు, ఇక్కడ కీవర్డ్స్ మీకు ఇచ్చింది. అన్లెస్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్లో ఇఫ్ నాట్ అవుతుంది. నో సూనర్ దాన్ ఏమవుతుంది? యాజ్ సూన్ యాజ్ అవుతుంది. టు ఏమవుతుంది? సో దట్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్కి వద్దాం. సింథసిస్ అంటే ఏంటి? మనం ఏం ఉపయోగించుకున్నాం?
ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే సింథసిస్ అంటే ఏంటి, కంబైనింగ్ సెంటెన్సెస్ కలపడం, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్చడం కదా, ఓకే, కంబైనింగ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇవి మీకు అర్థం కావాలంటే మీరు కంపల్సరీ ఏం చేయాలంటే లింకర్స్ టాపిక్ చూడాల్సిందే. లింక్ చేసేటప్పుడు మనం పదాలు ఎలా ఉపయోగించామనేది ఇవి ఇక్కడే రిపీట్ అవుతాయి, మళ్ళీ సేమ్ అదే క్లాస్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ పేజ్తో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. యూజింగ్ అండ్, బట్, ఆర్ వి ఉపయోగిస్తే ఆటోమేటిక్గా అక్కడ కాంపౌండ్ సెంటెన్స్లు అయిపోతాయి. చూడండి ఒకసారి, హీ ఈజ్ రిచ్, హీ ఈజ్ అన్హ్యాపీ, అతను రిచ్, అతను అన్హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే బట్ ఉపయోగిస్తుంది, ఎందుకంటే సాధారణంగా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను అక్కడ కూడా. ఎందుకని మళ్ళీ ఇదే పెట్టానంటే మీకు అదే లెసన్ గుర్తు రావడానికి. అతడు ధనవంతుడే కానీ సంతోషంగా లేడు, కాబట్టి బట్ అనేది ఉపయోగించాం. కాబట్టి అండ్ కానీ బట్ కానీ ఆర్ కానీ ఉపయోగించి మనం కాంపౌండ్ సెంటెన్స్ ఫామ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, బికాజ్, సిన్స్, యాజ్ ఈ ఉపయోగించడం ద్వారా ఏం ఫామ్ అవుతాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. జాగ్రత్త చూడండి, హీ ఫెయిల్డ్, హీ డిడ్ నాట్ స్టడీ, ఎందుకని అదొక కారణం లింకర్స్లో చెప్పాను కదా. కాబట్టి ఇక ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనం ఏమి నేర్చుకున్నాం, ఒక మెయిన్ క్లాజు దాంతోపాటే సబార్డినేట్ క్లాజు. ఇక్కడ పైన వచ్చేసరికి ఇక్కడ చెప్పడం మర్చిపోయాయి కదా. ఇప్పుడు కాంపౌండ్ ఎలా అయింది, ఇది ఈజ్ రిచ్ బట్ అన్హ్యాపీకి ఏమైంది, ఇది ఈ రెండు కూడా మనకి ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాజెసే. వీటిని మనం బట్ అనే ఒక ఏదైతే కంజంక్షన్ ఉంటుందో దాన్ని ఉపయోగించి మనం ఏం చేసామంటే వాటిని కంబైన్ చేసాం. ఇప్పుడు కిందకు వద్దాం, హూ, విచ్, దట్ ఇలాంటివి ఉపయోగించినప్పుడు కూడా మనకి కాంప్లెక్సే ఫామ్ అవుతుంది. ఐ మెట్ ఏ బాయ్, హీ ఈజ్ ఎ డాక్టర్. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి వివరిస్తూ హూ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్పాలి కాబట్టి ఇలాంటప్పుడు కూడా ఫామ్ అయ్యేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది చూడండి జాగ్రత్తగా. యూజింగ్ ఇఫ్, ఆల్దో మళ్ళీ కాంప్లెక్స్ అవుతుంది, ఎందుకని వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇంత ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్. కాబట్టి ఇలాంటివి కూడా మనకి కాంప్లెక్స్ అంటే ఏ వర్డ్స్ ఉపయోగిస్తే ఏం ఫామ్ అవుతాయి అనేది కొంచెం బండ గుర్తు పెట్టుకోవడానికి. నెక్స్ట్ చూడండి, యూజింగ్ పార్టిసిపియల్ కాన్స్ట్రక్షన్. జాగ్రత్త చూడండి, హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. ఇక్కడ ఏమైంది, హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, ఇక్కడ V4 ఫామ్ వచ్చింది మనకి. కాబట్టి హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్, ఇక్కడ పాస్ట్ ఫామ్ లోకి మారిపోయింది. కాబట్టి ఇలాంటి విధానాల్ని మనం ఏం చేస్తాం, ఈ కన్స్ట్రక్షన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యూజింగ్ ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షన్, హీ వెంట్ టు ద మార్కెట్, హీ వాంటెడ్ టు బై వెజిటబుల్స్. జాగ్రత్త చూడండి, ముందు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, కొనుక్కోవాలనుకున్నాడు కాబట్టి మార్కెట్కి వెళ్ళాడు. దాన్ని ఎలా మార్చాం చూడండి, హీ వెంట్ టు ద మార్కెట్, ఇక్కడ టు అనే ఇన్ఫినిటివ్, టు అనేది ఎందుకు ఉపయోగించాం మనం, ఇక్కడ ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షనే కదా. టు అనేది ఇన్ఫినిటివ్స్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నప్పుడు లెసన్స్లో. కాబట్టి ఈ టు అనే ఇన్ఫినిటివ్ను వాడాం కాబట్టి ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్షన్ ఉపయోగించినట్టంటే ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షన్ ఉపయోగించినట్టు. ఈ విధంగా మనం సెన్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం లాస్ట్కి వచ్చేసాం టాపిక్లో, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఈ రూల్స్ అన్నిటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎసెప్టివ్ నుంచి ఇంటరాగేటివ్కి మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే అప్రోప్రియేట్ ఆక్సిలరీ ఆర్ లేదా లేకపోతే డూ, డస్, డిడ్లో ఒకటి తెచ్చుకుని ఏం చేయాలంటే సెంటెన్స్ని దాని యొక్క మీనింగ్ మార్చకుండా ఇంటరాగేటివ్లోకి మార్చాలి. నెక్స్ట్ ఎసెప్టివ్ నుంచి నెగిటివ్కి మార్చేటప్పుడు నాట్ ఉపయోగించి దాని పక్కన ఏం చేయాలంటే కీవర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం దానికి ఆపోజిట్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ రాసేటప్పుడు రీప్లేస్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ లైక్ డిస్పైట్ ఆర్ బికాస్ ఆఫ్ విత్ కంజంక్షన్స్ లైక్ ఆల్దో ఆర్ బికాస్. కింద నేను పైన మీకు సింపుల్ టు కాంప్లెక్స్ ఇది చెప్పడం మర్చిపోయింది, జాగ్రత్త చూడండి. సింపుల్ టు కాంప్లెక్స్ మార్చేటప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది, అది సింపుల్ నుంచి కాంప్లెక్స్ మార్చేటప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి సింపుల్ నుంచి కాంప్లెక్స్ మార్చేటప్పుడు ఒకవేళ ఫ్రేజెస్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో డిస్పైట్, బికాస్ ఆఫ్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఏం చేస్తామంటే ఆల్దో లేదా బికాస్ కింద మార్చేస్తాం. ఇప్పుడు చూడండి, టు 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 సో దట్, టు అనేది సో దట్ అవుతుంది. రీప్లేస్ టు విత్ సో అండ్ టు విత్ దట్ he cannot అలా మారుస్తాం. నెక్స్ట్ నో సూనర్ దాన్, ఆల్వేస్ యూజ్ నో సూనర్ డిడ్, సబ్జెక్ట్ ఉండి దాని పక్కన వెర్బ్ 1 ఫామ్ ఉండి తర్వాత దాన్ అనేది రాస్తాం ఈ యొక్క యాజ్ సూన్ యాజ్ ని రీప్లేస్ చేయడానికి. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అన్లెస్ టు ఇఫ్ నాట్. రిమెంబర్ దట్ అన్లెస్ ఆల్రెడీ కంటైన్స్ ఏ నెగిటివ్ సెంటెన్స్, సో ఇఫ్ మస్ట్ బి పేడ్ విత్ నాట్. కాబట్టి అన్లెస్ అనేది ఆల్రెడీ ఒక నెగిటివ్, మనం ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్స్ ఇచ్చేవి సెల్డమ్ కావచ్చు, అన్లెస్ కావచ్చు, ఇలాంటివి రేర్లీ కావచ్చు, ఇలాంటివి మనం ఆల్రెడీ ఫస్ట్లోనే నేర్చుకున్నాం. కాబట్టి అలాంటివి ఉపయోగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీనిలో నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇఫ్కి ఏం చేర్చాలి అంటే మనం నాట్ అనేది చేర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు కామన్ ఎర్రర్స్ మనం సాధారణంగా చేసే చెప్తాను చూడండి. ఆల్దో హీ ఈజ్ రిచ్ బట్ ఈ ఈజ్ అన్హ్యాపీ అని రాస్తారు. ఇక్కడ చూడండి, ఆల్దో హీ ఈజ్ రిచ్ లో ఆల్రెడీ ఆల్దో అనేది వచ్చేసింది, మనం ఆల్రెడీ దానిలో నేర్చుకున్నాం ఇదివరకే. కాబట్టి మళ్ళీ బట్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి నెవర్ యూజ్ బట్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ యాజ్ ఆల్దో దో. ఆల్దో దో వచ్చినప్పుడు బట్ అనేది ఉపయోగించకూడదు. నెక్స్ట్, ఐ సా ఏ మ్యాన్ హూ వాస్ బ్లైండ్.
ఇక్కడ చూడండి ఐ సా ఎ మ్యాన్, నేను కరెక్ట్ చదివేసానా, హూ హీ వాజ్ బ్లైండ్ అని రాదు, హూ వాజ్ బ్లైండ్ అని వస్తుంది. ఎందుకంటే మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి మరలా రిపీట్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాత. కాబట్టి చూడండి ఎర్రర్ తర్వాత చూడండి ఎయిదర్ హీఈస్ ఎ థీఫ్ ఆర్ లయర్. సాధారణంగా రాయాల్సింది ఏంటంటే హీఈస్ ఎయిదర్ ఎ థీఫ్ ఆర్ ఎ లయర్ అలా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిదర్ ఆర్ ప్లేస్ ఎయిదర్ అండ్ ఆర్ బిఫోర్ ద ప్యారలల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే ప్యారలల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే సమానార్థాలు ఉండే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం ఏం ఉపయోగించాలి, ఎయిదర్ ఆర్ ఉపయోగించాలి. ఇదే మనం ఉపయోగించింది. ఈ ఎయిదర్ అనేది ఎక్కడ ఉపయోగించాం, ఏ థీఫ్ ముందు ఉపయోగించాం. ఆర్ అనేది ఎక్కడ ఉపయోగించాం, ఏ లయర్ ముందు ఉపయోగించాం. ఈ రెండు కూడా ఏంటి సమానంగా ఉండే ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ రెండు కూడా థీఫ్ అనేది ఒకటే, లైర్ అనేది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రెండింటి సేమ్ కాబట్టి వీటిని ముందు ఉపయోగించాల్సి ఉంటుంది, ముందుకు తీసుకురాకూడదు. అలా అనమాట. ఇప్పుడు ఎగ్జామ్లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఒక్క పార్ట్ చూసుకున్నా చాలు మీకు లెసన్ అంతా గుర్తొస్తుంది. చూడండి ఒకసారి. సింపుల్ సెంటెన్స్ కంటైన్స్ వన్ ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్ దో ఇట్ మే ఇంక్లూడ్ ఫ్రేజెస్ ఉండొచ్చు కానీ ఒకే ఒక ఇండిపెండెంట్ ఉంటుంది. కాంపౌండ్లోకి వచ్చేసరికి 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ జాయినింగ్ బై అ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఫ్యాన్ బాయ్స్ అనే ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉపయోగించడం వల్ల 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసెస్ కలిపితే కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ వచ్చేసరికి ఏంటి, ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, దాంతోపాటు 1 or more సబార్డినేట్ క్లాజెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెండింటికి ఫామ్ చేంజెస్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే దాని యొక్క రూపు మారుతుంది, ఫామ్ చేంజెస్, బట్ మీనింగ్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు సింథసిస్ అంటే కంబైన్స్, ఇదేమో ఫామ్ చేంజ్. సింథసిస్ అంటే కంబైనింగ్ 2 or more సెంటెన్సెస్ ఇంటూ 1 మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి చూడండి యాక్టివ్ ప్యాసివ్కి ఏమో అక్కడ డే 11, 12 చూడండి. అండ్ బట్ ఆర్ వచ్చిందంటే కాంపౌండ్, ఇఫ్ ఆల్దో సిన్స్ హూ వచ్చినాయి అంటే కాంప్లెక్స్. ఈ యొక్క పార్టిసిపియల్లో అలాగే ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షన్స్ ఆఫెన్ హెల్ప్ ఫార్మ్ సింపుల్ సెంటెన్సెస్ ఇన్ సింథసిస్. కాబట్టి ఇవి ఏం చేస్తాయి అంటే ఈ సింథసిస్ ప్రాసెస్ ద్వారా సింపుల్ సెంటెన్సెస్ అనే ఫామ్ అవ్వడానికి ఉపయోగిస్తాయి. ఫామ్ టెల్స్ యూ ద టైప్, ఇప్పుడే చెప్పాను, మీనింగ్ మస్ట్ రిమైన్ అన్చేంజ్. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్స్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ 6 క్వశ్చన్స్ చేయడం ద్వారా అలవాటు అయిపోతుంది. చూడండి, ట్రాన్స్ఫార్మ్ హీ ఈస్ టూ వీక్ టు వాక్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. మనకి ఏం కనపడుతుంది, చూడండి 2 అనేది కనపడింది, 2 కనపడింది. మనకి బేసిక్ ప్రిన్సిపల్ మనం నేర్చుకున్నది ఏంటి, సో దట్లోకి మార్చాలి. 2 అనేది సో దట్లోకి మార్చాలి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలిసిపోతుంది హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. ఇలా మనం డైరెక్ట్గా చూసి పెట్టేయచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై హీ ఫినిష్డ్ హిజ్ వర్క్ అండ్ హీ వెంట్ హోమ్. ఇప్పుడు ఇది ఎలాంటి సెంటెన్స్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సింది దీనిలో ఏంటి అంటే ఇక్కడ అండ్ అనేది కనపడింది. అండ్ అనేది ఏంటిది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఫ్యాన్ బాయ్స్లో ఒకటే పదా కాబట్టి ఇప్పుడు అండ్ ఉంది, హీ ఫినిష్డ్ హిస్ వర్క్ ఉంది, హీ వెంట్ హోమ్ ఉంది. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే ఇండిపెండెంట్ క్లాజెస్ కింద ఉన్నాయి. ఇప్పుడు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ లేకపోతే 2 మెయిన్ క్లాజెస్ దేని ద్వారా ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ద్వారా మనం ఏం చేస్తాం, కంబైన్ చేస్తే ఫామ్ అయ్యేది ఏంటి మనకి కాంపౌండ్ సెంటెన్సెస్. బి కరెక్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి సింథసిస్ చూడండి. హీ వాజ్ ఇల్, హీ అటెండెడ్ ద క్లాస్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటి, ఇప్పుడు హీ వాజ్ ఇల్ అతను అనారోగ్యంతో ఉన్నాడు, హీ అటెండ్ ద క్లాస్ అతను క్లాస్కి వచ్చాడు. అతను అనారోగ్యంగా ఉన్నా కానీ అతను ఏం చేశాడు, వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చూడండి దో హీ వాజ్ ఇల్ హీ అటెండ్ ద క్లాస్, ఇది పక్కన పెట్టిన. ఇప్పుడు చూడండి హీ వాజ్ ఇల్ సో హీ అటెండ్ ద క్లాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమనుందంటే అతను అనారోగ్యంగా ఉన్నాడు అందుకే క్లాస్కి వచ్చాడు. సాధారణంగా క్లాస్కి ఎప్పుడు వస్తారు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వస్తారా? ఒకవేళ ఎవరన్నా అనారోగ్యంగా ఉండి కూడా క్లాస్కి వస్తే ఏమని చెప్పాలి, అతను అలా ఉన్నా అని మాట్లాడతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఉపయోగించాలి, మనం ఇక్కడ దో హీ వాజ్ ఇల్ ఉపయోగించాలి. కొన్నిసార్లు ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ కింద మనం పరిగణిస్తాం కానీ గ్రామటికల్గా వచ్చేసరికి ఇదే కరెక్ట్ అవుతుంది మనకి టెక్స్చువల్గా. నెక్స్ట్ చూద్దాం. 4th ది ట్రాన్స్ఫార్మ్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ హీ లెఫ్ట్ యూజింగ్ నో సూనర్. అసలు మనకి ఇంటి కూడా ఇక్కడ ఇచ్చేస్తారు, జాగ్రత్త చూడండి. యాజ్ సూన్ యాజ్ ఏం చేయాలంటే నో సూనర్ కింద మార్చాలి. ఇప్పుడు కింద ఆప్షన్స్ చూడండి. నో సూనర్ హీ కేమ్ దాన్ హీ లెఫ్ట్. నెక్స్ట్ నో సూనర్ డిడ్ హీ కమ్ దాన్ హీ లెఫ్ట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఏ ఆప్షన్లో డిడ్ అనేది లేదు, కానీ మనకి ఏం రావాలి, ఈ యొక్క సబ్జెక్టువల్ దానికంటే ముందే మనకి డిడ్ అనేది మనకి రావాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూడండి, ఇంకా దీనికి ఈ నో సూనర్తో ఎలాగో దాన్ రావాలి, దీనికి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ డిడ్ అనే ఒక ఆప్షన్ వల్ల మనకి ఏం కరెక్ట్ అవుతుంది, బి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే డిడ్ ఇక్కడ వచ్చింది, పాస్ట్లో వచ్చింది, ఇది ఆటోమేటిక్గా కేమల్ ఏమో ఉంది, కమ్ అయింది, అలాగా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి డిడ్ అనేది కంపల్సరీ ఉండాలి, అది మీకు నేను చెప్పేది. నెక్స్ట్ 5th వన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్. ఇప్పుడు ఈ సెంటెన్స్ టైప్ ఏదైతుందో దీన్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆల్దో హీ వాజ్ టైర్డ్ హీ కంటిన్యూడ్ హిజ్ వర్క్. కాబట్టి ఇక్కడ ఆల్దో వచ్చిందా, ఏమొచ్చిందా తర్వాత సంగతి. ఇది ఏ రకమైన సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం దానిలో క్లాజెస్ ఉన్నాయా లేకపోతే ఫ్రేజెస్ ఉన్నాయా
లేకపోతే అది మెయిన్ క్లాజా, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్దో హీ వాజ్ స్టైల్డ్లో ఈ ఆల్దో ఏం చేస్తుందంటే మనకి దీని మొత్తాన్ని మనం ఏం చేస్తుందంటే సబార్డినేట్ క్లాస్ దాని మీద డిపెండ్ అయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి హీ కంటిన్యూడ్ హిజ్ వర్క్ అనేది మనకి మెయిన్ క్లాస్ కింద కనపడితే, ఇప్పుడు ఆల్దో హీ వాజ్ స్టైల్డ్ అనేది సబార్డినేట్ క్లాస్ కింద కనపడుతుంది. సబార్డినేట్ క్లాసు అదేవిధంగా ఒక మెయిన్ క్లాసు కలిపితే మనకు ఫామ్ అయ్యేది ఏంటి, మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కంబైన్ ద ఫాలోయింగ్ యూసింగ్ ఏ పార్టిసిపియల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూడండి, మనం ఏం నేర్చుకున్నాం, పార్టిసిపియల్ అంటే ఇంగ్ ఫామ్తో ఉండాలనుకున్నాం. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇక్కడే మనకి తెలిసిపోతుంది. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్. హీ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అండ్ హీ వెంట్ అవుట్ అనేది మనకి సాధారణంగా ఏమైంది, ఇక్కడ మనకు అండ్ అనే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంతటితో మనకి డే 17 కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం నేర్చుకున్న మెయిన్గా ఏంటంటే ఒక సెంటెన్స్ని సింథసిస్ చేయడం, అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్ చేయడం. దీనిలో మనం కోర్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. అలాగే సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చేయాలి, కామన్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ ఏంటి అనేది మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కూడా మన యొక్క ప్రిపరేషన్ గ్రూపు, వాట్సాప్ ఛానల్ లింకు, అదేవిధంగా నా పర్సనల్ సోషల్ మీడియా లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్లీజ్ డూ ఫాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.